డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని ప్రాంతాలకు ఉన్నటువంటి స్థానం ఇది భారతదేశం. కాబట్టి భిన్నమైన అభిప్రాయాలు సహజంగా వ్యక్తపడతాయి. బట్ అల్టిమేట్గా ప్రజలు ఒక జాతీయ భావంతో ఉన్నారు. ఇవాళ మెజారిటీ ప్రజలు జాతీయ భావంతో ఉన్నారు. ఈ దేశము 11th లార్జెస్ట్ ఎకానమీ నుంచి 5th లార్జెస్ట్ తీసుకొచ్చారు. మోడీ గారు సమర్థవంత నాయకుని ప్రపంచం గర్విస్తుంది వాళ్ళ ఓల్డ్ వరల్డ్. సరే అయినా సరే మోడీ గారి మీద డెఫినెట్గా వ్యతిరేకత ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది. 10 ఏళ్ళు చూసినాం, ఇంకోరు అసలు ప్రత్యామ్నాయం కనిపిస్తలేరు. మరి ఎందుకు ఓట్లేస్తారో తెలియదు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు గెలవదు ఇండియా కూటమి. ఫర్ ఎగ్జాంపుల్ లీడ్ వచ్చింది అనుకుందాం అన్న సీన్ అన్న, హూ విల్ బి ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఎవరు? ఒకప్పుడు చూసాం 1984 తర్వాత కాంగ్రెస్ పార్టీకి కానీ యూపీఏకి కానీ మెజారిటీ, కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాలే. 1984 400 సీట్లు ఇందిరాగాంధీ చచ్చిపోయిన తర్వాత వచ్చిన తర్వాత, ఆ తర్వాత వరుసగా 150 సీట్లు, 180 సీట్లు, 200 సీట్లకు యూపీఏ గవర్నమెంట్ 2004లో 145 సీట్లు, 2009లో 206 సీట్స్. సో ఒకవేళ మెజారిటీ దేశంలో ఒక పార్టీకి మెజారిటీ రాకపోతే హంగ్ ఏర్పడితే అన్సర్టనిటీ. మనం ఏమైనాము ఇవాళ 1991 కన్నా ముందు చూస్తే 88, 89, 89 ముగ్గురు నలుగురు ప్రధానమంత్రులు మారారు. చివరికి చంద్రశేఖర్ లాంటి చివరి ప్రధానమంత్రి విదేశాల నుంచి పెట్రోల్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే మన బంగారం తీసుకొని ఇంగ్లాండ్లో పెట్టి 15 రోజులకు నిల్వలు తెచ్చుకున్నటువంటి దేశం దివాలా తీసే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక పటిష్టమైన నాయకుడు, సమర్థవంత నాయకుడు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ రావాలి. అట్లాంటి కాకుండా హంగ్కి ఏర్పడితే మాత్రం దేశం అస్థిరత అవకాశం. ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తూ ఉంటే ఎన్డీఏ అంటే ఇప్పుడు హంగ్ అనేది అంటే హంగ్ వచ్చే అవకాశం, ఎన్డీఏ కూటమి అవన్నీ కలిస్తే అనుకోండి అదే కనబడుతున్నట్టు తెలుస్తా అంటే స్పష్టంగా బీజేపీకి 200 లాస్ట్ టైం 300 దాటింది కాబట్టి 303 వచ్చినాయి కాబట్టి చాలా బలంగా ఉంది. కరెక్ట్. కానీ ఈసారి తగ్గుతున్నాయి. దానిలో ఎన్డీఏ కలుపుకొని అంటే మిగతా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కలుపుకుంటే 290 వరకే వచ్చినట్టు కనబడుతుంది ఇప్పుడు. సో దీంతో కొంత అన్సర్టనిటీ వచ్చే అవకాశం లేదంటారా బీజేపీకి? ఒకవేళ పూర్తి స్థాయిలో 272 ఏదైతే మెజారిటీ, సింపుల్ మెజారిటీ మార్క్ దాటకపోతే అగైన్ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల పైన ఆధారపడాలి. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎన్ని గెలుస్తాడు చూడాలి. చంద్రబాబు పైన ఆధారపడాల్సి వస్తుంది. తర్వాత మిగతా చిన్న చిన్న పార్టీల పైన ఆధారపడాల్సి వస్తుంది. దేశ రక్షణకు, దేశానికి సంబంధించినటువంటి నిర్ణయాలు అంటే బీజేపీ ఎజెండాగా ఉన్నటువంటి కొన్ని నిర్ణయాలు మళ్ళీ వాయిదా వేసుకునే వాతావరణం కూడా ప్రమాదం ఉంటుంది దేశానికి. సో అది దేశ రక్షణకు, దేశం శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు ఉంటాయి. ఏవైతే వ్యక్తిగతమైన, ఇది పరివార పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ, కుటుంబ పాలన కాదు. సో దేశం దృష్టిలో ఉంచుకొని, మన జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని, దేశ రక్షణ దృష్టిలో ఉంచుకొని, దేశాభివృద్ధి దృష్టిలో ఉంచుకొని బీజేపీ నిర్ణయాలు ఉంటాయి. కొన్ని సందర్భంలో హంగ్ వస్తే మాత్రం అంటే సింగిల్ లార్జెస్ట్ మెజారిటీ ఏదైతే రాకపోతే, అంటే 272 మార్క్ దాటకపోతే, ఇప్పుడున్నటువంటి బీజేపీ తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో తన ఎజెండాలో ఉన్నటువంటి యూసీసీ కావచ్చు, రకరకాల నిర్ణయాలను వాయిదా వేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు ఒప్పుకోని వాతావరణం కూడా ఉంటుంది. సో అది రాదని మేము అనుకుంటున్నాము. బట్ లెట్ us వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో అనేది లెట్ us వెయిట్ అండ్ సీ అన్న. ఒక 2 minutes అన్న మనం తెలంగాణకు సంబంధించినటువంటి ఒకసారి ట్రెండ్స్ చూద్దాం. చూసిన తర్వాత దాంతో కొంత అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మనకు ఒకసారి చూద్దాం, మల్కాజ్గిరి పార్లమెంట్ లో బీజేపీ సభ్యుడు ఈటల రాజేందర్ దాదాపు 51,438 ఓట్లు రావడం జరిగింది. అక్కడ రెండో రౌండ్, ఇది నాకు తెలిసి రెండో రౌండ్ ముగిసిన సమయానికి 18,546 ఓట్ల ఆధిక్యంతో ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక పెద్దపల్లి పార్లమెంట్ లో మనం చెప్పినామన్న అక్కడ అంటే ఫస్ట్ స్టోరీ కాలేజ్ చెప్పింది, ఆడ బీజేపీ చాలా పెద్ద ఎత్తున పుంజుకుంటా ఉంది అని చెప్తున్నాం. సో కొంత 5,000 లీడ్ కనబడుతుంది వాస్తవంగా బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థికి. సో అక్కడ తారుమారయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ధర్మపురి లాంటి సెగ్మెంట్లు కావచ్చు, పెద్దపల్లి లాంటి సెగ్మెంట్లు కావచ్చు, కొంత బీజేపీ ఓట్ బ్యాంక్ అనూహ్యంగా పెరిగింది అక్కడ. సో దాంతో ఫలితాలు కూడా తారుమయ్యే అవకాశం కనబడుతుంది. ఇక ఏది మన బీజేపీ అభ్యర్థి సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి చాలా స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది. సో ఇక బండి సంజయ్ అదేవిధంగా స్పష్టమైన ఆధిక్యం కనబడతా ఉంది. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి 15,000 లీడ్ కనబడతా ఉంది. సో దాదాపు 21 రౌండ్లు ఉన్నట్టు తెలుస్తా ఉంది. 21 రౌండ్లు అంటే మెజారిటీ దాదాపు నాకు తెలిసి 2 నుంచి 3 లక్షలు పోయే అవకాశం అయితే కనబడతా ఉంది. సో ప్రస్తుతం బీజేపీ తెలంగాణలో బీజేపీ 8 స్థానాల్లో లీడ్లో ఉంటే కాంగ్రెస్ 8 స్థానాల్లో, అదేవిధంగా ఎంఐఎం 1 స్థానంలో లీడ్లో ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. దీనిలో కొన్ని ఫలితాలు ఇప్పుడు భువనగిరి కానీ, లేదంటే నాగర్ కర్నూలు కానీ, లేదంటే మనం చెప్పిన వరంగల్ కానీ, ఇట్లాంటి కొన్ని ప్లేసెస్, మెదక్ లాంటి ప్లేసెస్లో నెక్ టు నెక్ ఫైట్ జరుగుతూ ఉంది. సో ప్రస్తుతం 8 లీడ్లో ఉన్నప్పటికీ కూడా
అంటే మీరేమో డబుల్ డిజిట్ అని చెప్పేసి అన్నారు. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది. మేము కూడా కాలేజ్ టీవీ వేదికగా సర్వే ప్రకారం డబుల్ డిజిట్ అని చెప్పేసి చెప్పినాం. సో ఎందుకో 2-3 తగ్గే అవకాశం ఏమైనా కనబడుతుందా ఏమైనా? అంటే ఇంకా స్టార్టింగ్ ట్రెండ్స్ మొదటి 2 రౌండ్లు అనుకుంటా బహుశా. అవును 2 రౌండ్లలో ఉన్నాం కాబట్టి ఈ పోటాపోటీ మెజార్టీలో ఎవరు గెలుస్తారు అనేది కూడా లెటర్స్ వెయిట్ అండ్ సీ. మాకున్నటువంటి సమాచారం అంతర్గతంగా బీజేపీ పార్టీకి ఉన్నటువంటి సమాచారం ఏంటంటే భువనగిరి మేము గెలవబోతున్నాము, నాగర్ కర్నూలు ఆల్మోస్ట్ గెలుపు దగ్గరికి, పెద్దపల్లి కానీ నాగర్ కర్నూలు కానీ వరంగల్ కానీ గెలిచే అవకాశం ఉంటుంది. అది డెఫినెట్ గా బీజేపీ 10 సీట్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా మేము చాలా స్పష్టం చెప్పాము, ఖమ్మం మేము గెలుస్తామని ఎన్నడూ చెప్పలేదు, నల్గొండ మేము గెలుస్తామని ఎన్నడూ చెప్పలేదు, మహబూబాద్ లో కూడా ఎన్నడూ గెలుస్తాం మేము చెప్పలేదు. సో కొంత పెద్దపల్లిలో మేము గెలిచే అవకాశం ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేసినాం. 3-4 సీట్లు కాంగ్రెస్ కు వదిలిపేసినట్టే మేము భారతీయ జనతా పార్టీ. సో మేము పోటీ చేస్తుంది అంటే నెక్ టు నెక్ ఉన్నది ఆల్మోస్ట్ 12 సీట్లలో. అండ్ 12 సీట్లలో ఆల్మోస్ట్ గెలుపు దగ్గరికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ 10, 11, 12 మేబీ 9 ఎక్కడో ఆగిపోతామని. బట్ ఓవరాల్ గా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే మొన్ననే 6 నెలల క్రితం ఎన్నికలు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మీద వ్యతిరేకతోటి అప్పుడు బీజేపీ ఒక సందర్భంలో బీజేపీ కోటేస్తామన్న వాళ్ళు కూడా బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ పార్టీ విపరీతమైన ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓట్లేసారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవి. డెఫినెట్ గా అధికార పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, పోల్ మేనేజ్మెంట్ అడ్వాంటేజ్ ఉంటుంది, అదేవిధంగా ఎలక్షన్ సిస్టమ్ మేనేజ్మెంట్ చేసే అధికారం ఉంటుంది. బట్ ఆ ట్రెండ్ అయినప్పుడు కూడా ఓవరాల్ 6 నెలల్లోనే ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీని కాదని ఇవాళ భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన తీర్పు తెలంగాణ ప్రజలు ఇస్తుందంటే ఇట్స్ హిస్టారికల్ జడ్జ్మెంట్ గా మనం చూడాల్సి వస్తుంది. ఇంకొక ఇంట్లో విచిత్రం ఏంటంటే అసలు టిఆర్ఎస్ పార్టీ ఉనికిలో లేదు. థర్డ్ పొజిషన్ ఉన్నట్టుంది. బట్ ఎక్కడ ఒక్క సీట్లో కూడా 17 సీట్లల్లో ఒక్క సీట్లో కూడా టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లీడ్లో లేదు. దాని అర్థం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు మన అసెంబ్లీ ఎలక్షన్లో తిరస్కరించబడ్డారు. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తిరస్కరించడానికి ఆల్మోస్ట్ థర్డ్ పొజిషన్ టిఆర్ఎస్ పార్టీ. ఎన్ని సీట్లలో డిపాజిట్ వస్తుందో మనకు తెలియదు. నాకు తెలిసి 10-12 సీట్లలో డిపాజిట్ రాకపోవచ్చు. సో ఇవి జాతీయ ఎన్నికలు, ఒక రీజనల్ పార్టీ ఇక్కడ గెలిచి ఏం చేస్తుంది అనేటువంటి అభిప్రాయం కూడా కావచ్చు. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా నడిచినటువంటి ఎన్నికలు, దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలని నిర్ణయించే ఎన్నికలు, ప్రధానమంత్రి మోడీ గారా లేదా ఇండియా కూటమి నుంచి రాహుల్ గాంధీ లేదా అఖిలేషా లేకపోతే మమతానా అనేది సహజంగా చూస్తారు. వీళ్ళందరికీ ఎవరు మోడీ గారికి పోటీ ఇచ్చే అవకాశమే లేదు. సో మోడీ గారి మీద వ్యక్తిగతంగా దేశంలో సర్వే చేసిన 80% ప్రజలు మోడీ గారిని ప్రధానమంత్రిగా ఒప్పుకున్నారు. బట్ బీజేపీగా ఒప్పుకుంటారా లేదా అనేది ఇప్పుడు అక్కడక్కడ ట్రెండ్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఉత్తరప్రదేశ్ లాంటి ట్రెండ్స్ చూస్తే కొంత మనం వెనకజబట్టట్టుగా ఉంది. బట్ అది చివరి వరకు ఎట్లా ఉంటుందో చూడాలి. బట్ తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ ఉనికికి ప్రమాదం అని నేను అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు రేపు గెలిచిన తర్వాత ఆ 39 సీట్లో రేవంత్ రెడ్డి గారు వద్దన్న టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది చాలా స్పష్టంగా. ఎందుకంటే ప్రతిపక్షంలో 5 ఏళ్ళు ఉండాలంటే ఎవరికి ఇష్టం ఉండదు. ట్రెండ్స్ రాజకీయాలు మారినాయి. ఎవరు ఏ పార్టీలో గెలుస్తారో ఏ పార్టీలో పోతారో అది కేసీఆర్ దాన్ని చూపించాడు ఎగ్జాంపుల్. కాబట్టి 38లో 35 మంది ఇంకా 40 ఆల్రెడీ కాంగ్రెస్ లో జాయిన్. ఈ 35 మంది రేపు డిపాజిట్ కోల్పోయిన తర్వాత టీఆర్ఎస్ 35 మంది టీఆర్ఎస్ లో ఉంటారని నేను అనుకోవట్లేదు. అది అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ షిఫ్ట్ కావడం, కొంతమంది అక్కడ కాంగ్రెస్ లో స్పేస్ లేని వాళ్ళు బీజేపీకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో ఉనికి ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అది క్రెడిబిలిటీ పోయింది, ఆ విశ్వసనీయత పోయింది, ఆ ఫ్యామిలీ మీద వ్యతిరేకత వచ్చింది. వాళ్ళు చాలా తప్పులు చేశారు, ఒకటి కాదు. అసలు 50 ఏళ్ళు పరిపాలించినటువంటి ఉద్యమ పార్టీ 10 ఏళ్లలోనే కనుమరుగే వాతావరణం కనిపిస్తుంది స్పష్టంగా. డెఫినెట్ గా ప్రజలు కూడా అట్లాంటి నిర్ణయం తీసుకోవాలి. జాతీయ పార్టీలు ఇక్కడ పోటీ ఉంటుందని భవిష్యత్తులో. కాదన్నా, ఇప్పుడు 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే అనేటువంటి